మనస్లు 8163 మీటర్స్ ఇవాళ నైట్ అటెంప్ట్ చేయబోతున్నాను. మూడో రోజు డే 3 మార్నింగ్. ఇవాళ ఇంకా అరికేట్లోనే ఉన్నాము. బ్యాడ్ వెదర్ ఇన్ సమగం, సో అందుకని ఫ్లై చేయట్లేదు, కుదరట్లేదు. లెట్స్ సీ టుడే. ఇవాళ సమగం ఐ థింక్ మార్నింగ్ వెదర్ ఫోర్కాస్ట్ బాగానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే సమగంకి ఆ వెనకాల వ్యాలీస్లో నుంచి వెళ్ళాలి. చూస్తే వెదర్ అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి. Let's see. మౌంటైన్స్లో వెదర్ ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి నో ప్రెడిక్షన్స్. సో లెట్స్ వెయిట్ టుడే. ఇవాళ మేబీ సాయంత్రం కల్లా సమగం చేరిపోతామో అనుకుంటున్నాం. అక్కడ చాలామంది గ్రేట్ క్లైంబర్స్ ఉన్నారు ఆల్రెడీ. వెయిటింగ్ టు గో దర్. నిమ్స్ అవని లేకపోతే మతెంబా అవని, ఐ థింక్ ఆల్ దీస్ గైస్ ఆర్ ఈక్వల్లీ ఒకటే రేంజ్ ఫిట్నెస్ పీపుల్. దీస్ గైస్ ఆర్ స్ట్రాంగ్, గుడ్ లీడర్షిప్. అంతా సింగిల్ హ్యాండెడ్లీ మేనేజ్ చేయగలరు. అఫ్కోర్స్ లీడర్షిప్ అంటే కొంచెం హార్ష్గా ఉండాలి, విచ్ ఇస్ గుడ్, నో ప్రాబ్లం. ఎవరితోటి ఎమోషనల్ కనెక్షన్స్ అవి ఉండకూడదు. ఐ లైక్ ఇట్. లెట్స్. అండ్ ఇవాళ మార్నింగ్ ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్ మనాస్లు వ్యూ పోస్ట్ చేశాడు. మనాస్లు ఫస్ట్ సైటింగ్ ఇన్ దిస్ సీజన్ అనమాట. మొట్టమొదటిసారి కనిపించింది మనాస్లు. సో ప్రాబబ్లీ వెదర్ ఈస్ క్లియరింగ్ అప్. ఐ థింక్ మాన్సూన్ ఎండ్ అయిపోయినట్టుంది. లెట్స్ సీ. లెట్ మీ షో మై రూమ్. తాళం వేస్తున్నాను. దిస్ ఈస్ ద రూమ్. చిన్న హోటల్, అరికేత్. Mr. Jorge Igoshiaga and Senor Martin Ramos. Okay, coming. Mingma Gelung Sherpa. Back in the helipad, but it's okay. Nice weather, good weather. Ivala place అయితే చాలా బాగుంది. అరికేత్ వెరీ లో ల్యాండ్, 550 to 600 meters altitude, అంటే అరౌండ్ 2000 feet. సో వెదర్ కండిషన్స్ ఆర్ గుడ్. సమగం ఓపెన్ అయింది ఫర్ ఫ్లయింగ్ టుడే. ఐ థింక్ ఇంకొక గంటలో 1 hour, లెస్ దెన్ 1 hour హెలికాప్టర్ రాగానే మేము ఎక్కి వెళ్తాం.
సమగాం విలేజ్. సో ఇక్కడ మంచి చాలా బ్యూటిఫుల్ విలేజ్. అండ్ ఇక్కడ చూస్తే అటు బేస్ క్యాంప్ అటు ఉంటుంది. సో ఇక్కడ ఒక గొంప ఉంది, అంటే ఇక్కడ టిబెటియన్ టెంపుల్ ఆర్ మొనాస్ట్రీ. అక్కడికి సరదాగా ఒక హైక్ కోసం వెళ్తున్నాను. అక్లమటైజేషన్ బాగానే ఉంది. ఆల్టిట్యూడ్ అరౌండ్ 3500 మీటర్స్. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. సడన్లీ ఒక్కసారి 500 మీటర్స్ నుంచి 3000 మీటర్స్ క్లైంబ్ చేశాను ఇవాళ హెలి. ఆల్రెడీ అక్లమటైజేషన్ అయి ఉండడం వల్ల ఆల్ గుడ్, ఏం ఇబ్బంది లేదు ఇప్పటిదాకా, నో ఇష్యూస్. ఇప్పుడు యాక్చువల్లీ ఫారెస్ట్లో నుంచి అలా గొంప దాకా కాస్త అక్లమటైజేషన్ వాక్ అనుకుని, ఆర్ జస్ట్ ఫన్ వాక్, ఈవినింగ్ హైకింగ్ అన్నట్టు. ఇది గొంప ఆర్ టిబెటియన్ టెంపుల్ ఆర్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ. ఇక్కడ ఊరికే విజిట్ చేస్తున్నాను. స్టెప్స్ చాలా బాగా తయారు చేసుకున్నారు. చాలా పెద్ద సెటప్పే ఉంది ఇక్కడ. చాలా పెద్ద మొనాస్ట్రీ ఇలా, అంటే టిబెటియన్ మొనాస్ట్రీ. అక్కడ కూడా ఇంకొక కాంపౌండ్ ఉంటుంది, ఆర్ హోటల్స్ తయారు చేస్తున్నట్టున్నారు, సంథింగ్ లైక్ దట్. ప్రస్తుతానికి క్లాక్ వేసింది. ఫారెస్ట్. సో ఈ కనిపించే చెట్లు జూనిపర్ అనుకుంటాను వీటిని. సో చాలా సేక్రెడ్ ట్రీస్ వీళ్ళకి. మార్నింగ్ ఎవ్రీడే వైబ్స్ కోసం వాటిని మన ధూపం వెలిగించినట్టు సాంబ్రాణిలాగా దే విల్ యూజ్ ఇట్. ఇట్స్ లవ్లీ వ్యాలీ, చాలా బాగుంది, వెరీ బ్యూటిఫుల్. అక్కడ గ్లేసియర్ కనిపిస్తుంది, వెనకాల క్లౌడ్స్ బిహైండ్ మౌంటైన్ ఒకటి ఉంది. దాని వెనకాల ఫర్దర్ ఐ థింక్ మనస్లో ఇక్కడ నుంచి కనిపిస్తుందో కనిపిదో తెలీదు. రేపు స్కై క్లియర్ అయిన తర్వాత ఐ కెన్ షో యూ. సమగాం నేపాలీ విలేజ్, కానీ సెటిలర్స్ ఇక్కడ మౌంటైన్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ టిబెట్ నుంచి ఏజెస్ లైక్ 500,000 years ago ఆర్ ఇంకా మునుపు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి విలేజెస్. ఇంతకుముందు చాలా చిన్న ఇల్లు ఉండేవి ఇక్కడ. లైక్ ఎలా చెప్పాలంటే మన రాళ్లతోటి పెంకుల్లా తయారు చేసుకొని ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ గడ్డి కోసుకొని యాక్స్ని పండించుకుంటూ యాక్స్ పాలు తాగుతూ యాక్ తోటి యాక్ చీజ్ తయారు చేస్తారు. యాక్ అంటే ఇక్కడ అంటే ఎక్కువ ఫర్ ఉండే మన 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 లోకల్ బర్రెల్లాగా అనమాట, బఫెలోస్. సో యాక్ మిల్క్. ఆ తర్వాత ఈ జూనిపర్ తోటి మంట వెలిగించుకోవడానికి అవి. ఆ తర్వాత పైన్ ట్రీస్ కొన్ని ఉంటాయి ఇక్కడ. ఆ పైన్ కూడా మంచి ఇన్ఫ్లేమబుల్. ఆ పైన్లో నుంచి వచ్చే గమ్ కూడా ఇన్ఫ్లేమబుల్ కాబట్టి మంట వెలిగించుకోవడానికి అట్లా చేసుకునేవాళ్ళు అనుకుంటాను. తర్వాత టూరిజం పెరిగింది అండ్ మనస్లు ఇక్కడ లోకల్ మౌంటైన్ సమ్మిట్స్ అన్నీ మొదలైన తర్వాత సివిలైజేషన్ ఎక్కువ మంది రావడం,
ఆ తర్వాత కోర్స్ ఎడ్యుకేషన్. సో అట్లా అట్లా మెల్లగా పవర్ ప్లాంట్స్ కూడా వచ్చాయి. పైన పవర్ ప్లాంట్ ఉందనుకుంటా, హైడ్రో పవర్ ప్లాంట్. సో అక్కడ నుంచి వీళ్ళకి ఎలక్ట్రిసిటీ కూడా వస్తుంది. గుడ్, సైలెంట్, కామ్, ఇట్స్ హ్యాపీ పీపుల్. వాళ్ళ దగ్గర ఉన్నదాంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. క్లైంబింగ్ టీచర్స్ యూ అలాట్. ఆ తర్వాత గడ్డి, ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ పొటాటోస్ పండించుకుంటారు. ఇయర్లీ వన్సే పొటాటో పండుతుంది, బికాజ్ ఆల్టిట్యూడ్ ఎక్కువ కాబట్టి సీజన్ ఓన్లీ. ఆ తర్వాత ఇప్పుడు గ్రీన్ హౌస్ అవన్నీ కొత్త టెక్నాలజీస్ లేదా అగ్రికల్చరల్లో కొంచెం రీసెర్చెస్ జరిగాయి కాబట్టి ఇక్కడ గ్రీన్ హౌస్ తయారు చేస్తారు. అంటే ఒక వామ్త్, అంటే లో ఆల్టిట్యూడ్ క్లైమేట్ కంట్రోల్డ్ కండిషన్స్లో, అంటే పెద్ద ఏం లేదు, బయట ఓపెన్ ఎయిర్లో ఒక వైట్ మన టార్ప్, ప్లాస్టిక్ టార్ప్స్ తోటి షెల్టర్ తయారు చేసి దాంట్లో పండించవచ్చు అనమాట. టమాటోస్, క్యారెట్, బీట్రూట్, పంకిన్ అన్నీ పండించుకుంటున్నారు ఇప్పుడు. ఇంకా కొంతమంది ఇక్కడ లోకల్ కంట్రీ మెడిసిన్ చదువుకొని వచ్చిన వాళ్ళు, ఆయుర్వేదిక్ డాక్టర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు అక్రూట్ లాంటివి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, కానీ అవి ఇప్పటివరకు సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడే ఒక అక్రూట్ 2 years క్రితం వేసింది ఒక 3 feet పొడవు చెట్టు అయింది. ఐ థింక్ ఇప్పటివరకు బతకలేదంట. బతికితే మరి కొత్త వస్తాయి, అక్రూట్ కూడా మొలుస్తుంది. కానీ ఈ ఆల్టిట్యూడ్లో నాకు తెలిసి అయితే మొలవు. జూనిపర్ బుషెస్ ఇంకా కొంచెం పైకి వెళ్ళే కొద్దీ ఇంకేం ఉండదు, నథింగ్, ఓన్లీ చాలా ఇంకా చిన్న బుషెస్ అయిపోయి తర్వాత గ్రాస్, ఆ తర్వాత ప్లెయిన్ అనమాట. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతుంది, గ్రావిటీ తగ్గుతుంది కాబట్టి ఆబ్వియస్లీ లివింగ్ కండిషన్స్ అనేవి కష్టం అవుతూ ఉంటాయి. మామూలుగా హ్యూమన్స్ మనం అంత హై ఆల్టిట్యూడ్ వెళ్ళి ఎక్కువ రోజులు అంటే ఉండలేరు. 7,000 అండ్ అబోవ్ 3 days కంటే ఎక్కువ ఉంటే అలసట వచ్చేస్తుంది తెలియకుండా. సో ఇవి దీస్ ఆర్ హిమాలయన్ మ్యారీగోల్డ్. ఇక్కడ ఎక్కడ పడినా ఉంటాయి బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అండ్ ఇవి టిబెటన్ ఫ్లాగ్స్. సో దే స్ప్రెడ్ పాజిటివ్ వైబ్స్. వీటి మీద ఓం మాని పద్మేహం అని రాసి ఉంటుంది. సో బుద్ధుడి యొక్క ఓం మాని పద్మేహం అనే వాక్యంలో ఉండే పాజిటివ్ వైబ్స్ ఈ మౌంటైన్స్ అన్నిటికీ స్ప్రెడ్ చేస్తూ ఉంటాయని వాళ్ళ నమ్మకం.